హాయ్ ఫ్రెండ్స్, అవార్డు 23 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1330 హై గాను, లో వచ్చేసి 1295 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ హై వచ్చేసి 1530 హై గాను, లో వచ్చేసి 1490 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1470 గాను, లో వచ్చేసి 1440 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1350 హై గాను, లో వచ్చేసి 1310 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1750 హై గాను, లో వచ్చేసి 1700 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 2990 హై గాను, లో వచ్చేసి 2940 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1580 హై గాను, లో వచ్చేసి 1540 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3290 హై గాను, లో వచ్చేసి 3240 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టాటా మోటార్స్ హై వచ్చేసి 945 హై గాను, లో వచ్చేసి 920 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1440 హై గాను, లో వచ్చేసి 1400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1510 హై గాను, లో వచ్చేసి 1470 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1120 హై గాను, లో వచ్చేసి 1080 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1080 హై గాను, లో వచ్చేసి 1050 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించి స్టాక్కి సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.